మార్క్స్ వార్త 16వ అధ్యాయం బైబిల్ నుండి కొత్త నిబంధనలో ద పేజ్ నెంబర్ 49. మార్క్ చాప్టర్ 16 వర్స్ 1. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిల్బుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడిరి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియో, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియో ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయమునొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. రైట్, చాలా. సో ద మార్క్ చాప్టర్ 16 వర్స్ 1లో యేసుక్రీస్తు ప్రభు, మనం గుడ్ ఫ్రైడే అన్నాం మొన్నటి రోజు. అంటే ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజును జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రోజే యేసు ప్రభు శిలువలో మరణించిందని చెప్పట్లేదు, జస్ట్ జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఆ రోజును పాటించాం గుడ్ ఫ్రైడేగా. సో ఆ గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు ప్రభు శిలువలో రక్తం కార్చాడు, మరణించాడు. మరణించిన తర్వాత శనివారము సమాధిలోనే ఉన్నాడు ఆయన శరీరము. తర్వాత ఆదివారమున, అంటే ఈరోజు ఈస్టర్, సో ఈ ఆదివారమున ఏం జరిగింది, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమెయు వచ్చి ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ, అంటే ప్రొద్దున లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. సో దీస్ ఆర్ ద ఉమెన్స్. యాక్చువల్ స్త్రీలే, నో మ్యాన్ గోన్ టు ద టాంబ్ ఆఫ్ జీసస్. సో అక్కడున్న స్త్రీలే ఏం చేశారు, సుగంధ ద్రవ్యాలు, ఎందుకు స్మెల్ రాకుండా, సో ఆ బాడీని కాపాడటానికి, ఆ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళి ఆ ఒక బాడీని పర్ఫ్యూమ్తో అలంకరించుదామని అనుకున్నారు. కానీ వెళ్ళగానే సీన్ రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ ఐ వాంట్ టు గివ్ యూ ద వన్ ఆఫ్ ద రెవల్యూషన్ దట్ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడో మనకు తెలుసు. ఎందుకు చనిపోయాడు? మరణము ఆయనను చంపేసిందా? దుష్టులు ఆయనను చంపేశారా? రోగం ఆయనను చంపేసిందా? ఎవరైతే కొరడాలతో కొట్టారో కొట్టడం వల్ల చనిపోయాడా? లేకపోతే ఏదైతే బల్లపోటు పొడిచారో దాన్ని బట్టి చనిపోయారా? నెవర్. ఆయన రక్తమంతా ఒక్క చుక్క కూడా ఆయన శరీరంలో లేకుండా అంతగా కార్చాడంట. సో యేసుక్రీస్తు ప్రభు చనిపోవడానికి వాస్తవానికి ఎవరు కూడా యేసు ప్రభును చంపలేరు కూడా. అందుకే లాస్ట్ మాట యేసు ప్రభు వారు ఏం సెలవిచ్చాడు సిలువలో, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. అంటే అర్థం ఏంటి, ఇంకా ఈ శరీరంలో ఈ ఆత్మ ఉండదు. అంటే ఆయన అప్పచెప్పేంత వరకు ఆయన శరీరంలో ఆయన ఆత్మ ఉంది. సో ఒకవేళ అలానే అప్పచెప్పకపోతే చనిపోతుండేనా? చనిపోకపోదు. అంటే ఏ ఒక రోగమైనా, ఏ వ్యాధైనా, మనుషులైనా, యూదులైనా, అక్కడున్న పరిసయ్యులైనా, సద్దుకీయులైనా యేసు ప్రభు వారిని చంపగలిగారా? చంపలేరు. కొరడాలైనా చంపేసిందా? చంపలేరు. సో ఆయనంతటా ఆయన ఆత్మ ఎవరికి అప్పచెప్పాడు? దేవునికి అప్పచెప్పాడు. సో పరలోకమందున్న ఆయన సోర్స్, ఏదైతే ఆయన సోర్స్ ఉందో, ఆయనకు సంబంధమైన సోర్స్ గాడ్ ఏదైతే ఉందో ఆ గాడ్కి ఆత్మను సమర్పించుకున్నాడు. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది సిలువలో? మన కొరకు. ఆయన కొరకు ఆయన చనిపోలేదు. ఆయన కుటుంబం కొరకు ఆయన చనిపోలేదు. ఆయన కులంలో ఉన్నవారి కోసమో, జాతిలో ఉన్నవారి కోసమో చనిపోలేదు. కుల యుద్ధము, జాతి యుద్ధము చేయలేదు. మానవాళి యుద్ధం చేశాడు. ఈ భూలోకంలో ఉన్న సకల మానవాళి కోసం ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు? సిలువలో మరణించాడు, రక్తం కార్చాడు. ఇప్పుడు ఆ రక్తము ఎక్కడ బయలు వెళ్తుందంట? నీ శరీరంలో. నీ శరీరంలో ఉన్న నీ రక్తంలో యేసు ప్రభు రక్తం కలుస్తుంది. నీ శరీరంలో ఉన్న నువ్వు అనబడుతున్న నీ ఆత్మ యేసుక్రీస్తు యొక్క రక్తం చేత పరిశుద్ధపరచబడుతుంది. ఎందుకు పరిశుద్ధం కావాలి మన ఆత్మ అంటే, లోకములో సకల విధములైన చెత్త చెదారం ఉంది, లోకములో పాపం ఉంది, లోకములో తప్పులున్నాయి, లోకములో చెడు ఉంది. ఆ చెడంతా మన
మన ఆత్మకి దుమ్ము పట్టినట్టుగా ఉందంట. సో ప్రతిరోజు మనం శారీరకంగా స్నానం చేస్తాం, ఎందుకంటే రోజు దుమ్ములో ఉంటాం కనుక, దుమ్ములో లేకపోయినా స్నానం చేస్తాం, బికాస్ మన శరీరం దుమ్ము లాంటిది కనుక. సో యేసు ప్రభు యొక్క శరీరము అక్కడ ఏదైతే సమాధిలో ఉందో దానికోసము పర్ఫ్యూమ్స్తో అలంకరించడానికి ఆ స్త్రీలు వెళ్ళటం జరిగింది. సో గుడ్ ఫ్రైడే రోజు జరిగిన సంఘటన, శనివారం రోజు జరిగిన సంఘటన, ఆదివారం రోజు జరిగిన సంఘటన, ఈ మూడు మీకు తెలియాలి. శుక్రవారం రోజు జరిగిన సంఘటన ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? సిలువలో మరణించాడు. ఎవరి కోసం? మన కులం, మన జాతి, మన ప్రాంతం వాళ్ళ కోసమా? చెప్పాలా? మానవాళ్ళందరి కోసం, భూప్రపంచంలో ఉన్న వాళ్ళ కోసం, అందరి కోసం, ఈవెన్ పాతాళంలో ఉన్న వాళ్ళ కోసం కూడా ఏం చేశాడంట? ఆయన రక్తం భూమి మీద చిందించాడంట. సో యేసుక్రీస్తు ప్రభు చిందించిన రక్తము మానవాళ్ళందరికీ అవసరం. అలాగని యేసు ప్రభు బలవంతం చేస్తాడా? నమ్ము అని మనం సువార్తని ఎప్పుడైతే బలవంతం చెప్తామా? మనం సువార్త చెప్తాం బయటికి వెళ్ళి, యేసు ప్రభుని నమ్మండి, నీకు మంచి జరుగుతుందని. అంతేగాని వాడు నమ్మకపోయాడు అనుకోండి, బెదిరించి నమ్మిపిస్తామా? అది కరెక్ట్ కూడా కాదు. మనం చెప్పడం మన ధర్మం, చెప్పడం దేవుని యొక్క సాత్వికమైన గుణం. సో ఆ ఒక గుణశీలతను బట్టి మనం సువార్త చెప్పినప్పుడు అవతల వాడు నమ్మాలా నమ్మొద్దా అనేది ఎవరి యొక్క వ్యక్తిత్వం యొక్క స్వేచ్ఛ, వాళ్ళ యొక్క స్వేచ్ఛ. సో యేసు ప్రభు యొక్క రక్తము అందరి కోసం కాల్చాడా? కేవలం మనకేనా? కానీ అందరూ వాడుకుంటున్నారా? సో వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళకుండా, వాళ్ళ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఆ దేవుడే మార్గాన్ని సిద్ధపరిచాడంట. ఆ మార్గమే యేసుక్రీస్తు యొక్క మార్గం. ఎప్పుడైతే ఆ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మన శరీరంలోకి వస్తుందో మనం పవిత్రపరచబడతాం, పరిశుద్ధపరచబడతాం. సో ఇప్పుడు శనివారం సైలెంట్ డే. ఇంకా యేసు ప్రభు శనివారం ఎక్కడున్నాడండి? యేసు ప్రభు శరీరం గురించి మాట్లాడట్లేదు, యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు శనివారం ఎక్కడున్నాడు? పాతాళంలోకి వెళ్ళాడంట. ఆయన పని ఏంటి? భూమి మీద ఉన్న మనుషుల కోసమే కాదు, ఆయన రాకముందు ఎవరైతే చనిపోయి పాతాళంలోకి వెళ్ళారో అక్కడ కూడా ఆయన వెళ్ళాడంట. ఆయన భూమి మీద కాచిన రక్తం గురించి ఆయననే సువార్త చెప్పుకున్నాడంట. ఇక్కడ పాతాళంలో. ఈజ్ ద గాస్పల్, ఈజ్ ద ప్రీచర్. ద బైబిల్లో ఫస్ట్ ఎవాంజలిజం చేసింది ఎవరో తెలుసా? జీసస్ క్రైస్ట్. The greatest evangelism person is nothing but the Lord Jesus Christ. ఆయన పాతాళంలోకి వెళ్ళి, ఇదిగో భూమి మీద నేను రక్తం కార్చాను, ఇంతకు ముందుకు చేసిన పాపాలు కూడా నేను తుడిచివేయడానికి కూడా రక్తం కార్చాను. అంటే మొదటి మానవుడైన ఆదాము చేసిన పాపానికి కూడా ఏ రక్తం పనిచేయాలా? యేసు రక్తం పనిచేయాలా? ఆదాము నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఎవరైతే తప్పు, పాపం అని చెడని ఉందో అవన్నీ తుడిచివేయడానికి యేసు ప్రభు ఏం చేశాడు? సిలువలో రక్తం కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపం వల్లనే ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఆ పాపం వల్లనే డిప్రెషన్స్ వస్తాయి. ఆ పాపం వల్లనే సాతానుడు అటాక్ చేస్తాడు. ఆ పాపం వల్లనే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. ఆ తప్పు వల్లనే మన యొక్క రోగాలు బయలుపరచబడతాయి. ఆ పాపం అనే వేరే లేకపోతే మనం సమృద్ధిగా దీవించగలుగుతాం. ఆరోగ్యము, సత్తువ, బలము, జ్ఞానము, శక్తి, దేవుని యొక్క ప్రేమ మనందరిలో సాగటానికి ఆయన కార్చిన రక్తం స్వాగతిస్తే కనుక యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనందరం ఎవరమంట? పరిశుద్ధులము, నిర్దోషులము, పవిత్రులమండి. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, ఆయన రక్తాన్ని బట్టి మీరందరూ కూడా పరిశుద్ధులుగాని ప్రకటిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఆయన శనివారం పాతాళంలోకి వెళ్ళి యేసు ప్రభు ఏం చేశాడు? గాస్పల్ ప్రీచర్. ఆయన కాచిన రక్తం గురించి ఆయన వెళ్ళి చెప్పాడంట. ఆత్మస్వరూపిగా ఫస్ట్ పీటర్లో ఉంటుంది. తర్వాత ఈరోజు ఆదివారం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ స్త్రీలు ఏం చేశారంట? ఆ సమాధి దగ్గరికి వచ్చి 4th verse చదవండి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి, ఆ రాయి ఎంతో పెద్దది. 5th verse. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. ఎవరున్నారంట అక్కడ? పడుచువారంటే అర్థం ఏంటి? పడుచువాలంటే అర్థం ఏంటి? ఈవెన్ నాట్ ఇన్ ఎంగేజ్, టీనేజ్. పడుచువాలంటే ఎవరు? టీనేజ్లో. సో వీళ్ళకి ఏ దూత కనిపిస్తుంది? ఏ దూత కనిపిస్తుంది వీళ్ళకి? అఫ్కోర్స్ పెద్దగా ఉన్నారు వాళ్ళు, హైట్ 8 feet 9 feet ఉన్నారు. అలాంటి దూతలు కనిపించాయా? ఈ స్త్రీలకి ఏ దూత కనిపించింది?
టీనేజ్లో ఉన్న ఏంజల్ ఏం చేస్తుందంట, అక్కడ వీళ్ళకి చెప్తుందంట. ఏం చెప్తుంది? 6th verseలో, కలవరపడకుడి. అందుకు అతడు, ఎవరు? ఆ దూత. ఏ దూత? టీనేజ్లో ఉన్న దూత. ఏమంటున్నాడు? కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియో ఆయన మీతో చెప్పినట్టు. ఇక్కడ అంత పెద్ద యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి ఆ టీనేజ్లో ఉన్న దూత చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక బలమైన ఏంజల్ రావచ్చు కదా. పాత నిబంధన ఎన్ని దూతలు వచ్చి ఎంతమందిని రక్షించలేదు? ఆ దూతలన్నీ ఇలానే ఉన్నాయా? మరి ఎందుకు టీనేజ్ అంటే ఆ స్మాల్ ఏంజల్ ఎందుకు వచ్చింది? భారీ ఏంజల్ రావచ్చు కదా. అలాని భారీ ఏంజల్స్ లేవా? ఉన్నాయి. మికాయల్, గాబ్రియల్ లాంటి ఏంజల్స్ రావచ్చు కదా. ఎందుకు టీనేజ్ ఏంజల్ వచ్చింది? యాక్చువల్గా ఆ ఏంజల్, ఇట్ ఈస్ నాట్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ఇట్ ఈస్ అన్ ఏంజల్ ఆఫ్ ద మేరీ. మేరీకి సంబంధమైన ఏంజల్ మేరీకి ప్రకటిస్తుందంట. మరియమ్మకు సంబంధమైన ఏంజల్ అది. ఆర్ యు పీపుల్ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? సో ఎవరి దూత అది? ఎవరి దూత? మీరు బాప్తిజం తీసుకున్నప్పుడే మీకు ఏమిస్తాడంట దేవుడు? నీకు దూతనిస్తాడంట ఆత్మీయంగా. నువ్వు పొద్దున్న లేచి ప్రార్థన చేసి ఎక్కడైతే నీ పనిలోకి వెళ్తావో, సైతాన్ కానీ లేకపోతే నీ శత్రువులు కానీ, మనుషుల రూపంలో ఉన్న శత్రువులు కానీ నీకైతే అపాయం చేయదలుచుకుని ఉంటే కనుక నీ దూతలే నీకు సహాయం చేస్తాయంటండి. దట్స్ ద పవర్ ఆఫ్ ద ఏంజల్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్ దట్ విల్ కమ్ అన్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో మరియమ్మ అద్భుతాలు చేసిందా? చేయగలుగుతాదా? లేదు. యేసు ప్రభు తల్లే కదా. చేసిందా? చేయలేదు. ఎందుకు? స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది అంత ఎక్కువ లేదు. సో ఎంత స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉందో అంత కలిగిన దూతనే ఆమెకు కనిపిస్తుంది. సో ద ఏంజల్ విచ్ హీ సీయింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఈజ్ హెర్ మెచ్యూరిటీ. అంటే ఆమె స్పిరిచువల్గా ఎంత ఉందో దానికి సంబంధమైన దూతనే పనిచేస్తుంది. బిగ్ ఏంజల్ వస్తే దాని అర్థం ఏంటి? ఈ పర్సన్ ఎవరని? హైయెస్ట్ స్పిరిచువల్ పర్సన్ అని మనకు అర్థం ఇస్తుంది. సో ఇప్పుడు ఏ ఏంజల్? అఫ్ కోర్స్ దేవుని దూతనే, కానీ ఏ దేవుని మీనింగ్ ఎవరికి సంబంధమైన దూత అది? మరియమ్మకి సంబంధమైన ఏంజల్. సో వచ్చి ఏమంటుంది ఇంకా అది? ఆ మరియమ్మకే గాస్పల్ చెప్తుంది. ఏమని? అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన ఎక్కడున్నాడంటే ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. నెక్స్ట్, వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియో ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియో ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. సమాధి నుండి వెళ్ళిపోయిరి అనుందా? ఏముంది? ఎందుకు పారిపోతారు చెప్పండి? చచ్చిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత లేచాడు అనుకో, మీరు దేవుడు లేపాడంటారా, దయ్యం లేచిందంటారా? అంటే దయ్యం మీద ఎక్కువ విశ్వాసం ఉంది, దేవుని మీద లేదు. దేవుడు లేపుతాడు చచ్చిపోయిన వాణి అనే దానికన్నా ఎక్కువగా దయ్యం లేచిందనే విశ్వాసమే మనకు ఉంటుంది. అందుకే మంచి ఎక్కువ ఫాస్ట్ పోదు. ఏది ఎక్కువ ఫాస్ట్ పోతుంది? చెడు. ఒక ఇంట్లో చెడు జరిగింది అనుకో, ఊరు మొత్తం తెలుస్తుంది. అదే ఇంట్లో మంచి జరిగింది అనుకో, తెలుస్తుందా? ఓ పక్కింటోనికి 2-3 తెలుస్తుంది. నీళ్ళ మీద యేసుక్రీస్తు ప్రభు నడుస్తున్నప్పుడు శిష్యులందరూ ఏమన్నారు? యేసు ప్రభుని చూసి దయ్యం అన్నారు. అరే ఈ దయ్యమా యేసు ప్రభు? డౌట్ కూడా లేదంట వాళ్ళు. కన్ఫర్మ్ ఏం చేస్తారు వాళ్ళు? ఇది దయ్యమే. అంటే మన ఫెయిత్ ఎక్కడ పెడుతున్నాం? ఎక్కువ దేని మీద ఉంది? యేసుక్రీస్తు సన్నిధిలో ఏమైనా అద్భుతాలు జరుగుతున్నాయి, ఏమన్నా మంచి కార్యాలు, దేవుని శక్తి కార్యాలు జరుగుతున్నాయి అనుకో, కొంతమంది ఏమనిపిస్తుంది? అవి ఇవన్నీ ఏందో, ఆడట్లనే జరుగుతున్నాయి, ఏందో ఇవన్నీ అని. జ్ఞానం లేక. మోషే దగ్గర మంత్రికులు ఏం చేశారు? పాముని ఇసిరితే ఏమైంది? ఆ పాము కర్ర అయింది. కర్ర ఇసిరితే ఏమైంది? పాము అయింది. సో మోషే ఏం చేశాడు? సేమ్ అద్భుతం చేశాడా లేదా? కర్ర ఇసిరితే అయినది కూడా ఏమైంది? పాము అయింది. బట్ లాస్ట్కి ఏ కర్రను మింగింది? దేవుని యొక్క ప్రవక్త అయిన కర్ర మంత్రికుల ఒక కర్రను మింగేసింది, ఆ పాముని మింగేసింది. ఎంతవరకైనా సరే దేవుని శక్తిని చూపించడానికి మనకు దేవుడు కల్పించిన కృప చాలా ఎక్కువ ఉంటుందండి. యాజ్ ఏ యు ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభును నమ్మిన మనందరం కూడా దేవుని యొక్క శక్తిని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఏ శక్తిని బట్టి యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడంటే పునరుత్థానపు యొక్క శక్తి.
ద పవర్ ఆఫ్ రెజరక్షన్. ఏంటండి ఆ శక్తి పేరు? ఈ పునరుత్థానము శక్తి ఏం చేస్తుంది? మనిషి మరణంలో ఉన్నవాడిని లేపడం ఒకటే చేస్తుందా? నీ బిజినెస్ చచ్చిపోయినట్టుంటే ఈ శక్తి నీ మీదకి వస్తే నీ బిజినెస్ మళ్ళీ బ్రతుకుతుంది. అర్థం చేసుకోండి, ద పవర్ ఆఫ్ రెజరక్షన్. హల్లెలూయా. ఏం చేసినా ఏం అవ్వట్లే, ఏం పట్టుకున్నా మట్టే. ఆ మట్టి బంగారం కావాలంటే ఆ మట్టికి జీవం కలిగినదై ఉండాలి. అర్థమవుతుందా? లెట్ మీ సే వన్ ఆఫ్ ద రెవల్యూషన్. జీవం లేని బంగారం కన్నా జీవం ఉన్న మట్టి పెన్, ఇట్స్ గుడ్ ఫర్ యూ. సో ఏది పట్టుకున్నా అది బంగారం అవ్వడం కన్నా ఏది పట్టుకున్నా అది జీవం కలిగినదిగా అవుతే, సో ఇట్ మేక్స్ యూ టు అండర్స్టాండ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద ఫాదర్. దేవుని రాజ్యము మీలో స్థాపించబడటానికి రెడీగా మీరు ఉన్నట్టంట. సో ప్రిపేర్ ఎప్పుడైతే చేసుకుంటారో ఏ రాజ్యం మీలో స్థాపించబడుతుంది? ఇట్స్ ఎ ఫాదర్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం మీ అందరూ ఏమవుతుందంట? స్థాపించబడుతుంది, స్థిరపరచబడుతుంది. అండ్ ద నెక్స్ట్ వర్స్ 8 చదవండి. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఏం చెప్పారా వీళ్ళేమన్నా? ఎందుకు చెప్పలేదు? భయపడి. నిజమా అవధమా? ఏంది యేసుప్రభు సమాధిలో ఉండని వీళ్ళు ప్రిపరేషన్ అయిపోతున్నారా? సమ్ టైమ్ యు ఆర్ గోయింగ్ టు యువర్ బిజినెస్ విత్ రాంగ్ ప్రిపరేషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ స్త్రీలు, సమాధిలో యేసుప్రభు లేడని వీళ్ళకు తెలీదు, కానీ తెలుసు. ఎప్పుడు చెప్పాడు యేసుప్రభు? వీళ్ళకి ప్రవచనాసారంగా చెప్పాడు, నేను చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తాను. వీళ్ళు నమ్మారా? నమ్మలేదు. కాబట్టి ఏం చేస్తున్నారు? సుగంధ ద్రవ్య పర్ఫ్యూమ్స్, బికాస్ దీస్ ఆర్ ఉమెన్స్ అట్రాక్టెడ్ విత్ వాట్? పర్ఫ్యూమ్స్. ఎనీవే, సో దానిని బట్టి యేసుక్రీస్తు యొక్క శరీరం దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యము పురియాలనే ఆలోచనతో వెళ్తున్నారు. విశ్వాసంతోనా అవిశ్వాసంతోనా? ఏ అవిశ్వాసం ఉంది వాళ్ళకి? యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవకపోవచ్చు. అట్లెట్లా లేస్తారు? లాజర్ని లేపాడా లేదా? 4వ రోజు లేపాడు యేసుప్రభు. ఇలాంటి అవిశ్వాసం ఉంటుందని మనుషులకి. అయినా కూడా అవిశ్వాసం ఉందా వీళ్ళకి? లేదు. స్టిల్ ఏముంది? అవిశ్వాసమే. అట్లెట్లా లేస్తాడు యేసుప్రభు? 3వ రోజు అట్లెట్లా లేస్తాడు? అంటే ఆ విశ్వాసం లేదు కనుక ఏం తీసుకొని పోతున్నారు వీళ్ళు? సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క కృప మనతో చెప్తుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే తిరిగి లేచాడో ఆయనతో పాటు ఎవరు లేచారంట? మీరు కూడా లేచారంట. సో దట్స్ ద సిచ్యువేషన్ దట్ గాడ్ హెస్ క్రియేటెడ్. లెట్ మీ సే, ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తుని నమ్మి బాప్తిజం తీసుకుంటారో ఆయనతో పాటు మనం చనిపోయామంట. ఎవరితో పాటు తిరిగి లేచామంట? ఆయనతో పాటు తిరిగి లేచాం. ఇప్పుడు నీ స్పిరిట్ ఎక్కడుంటుందో తెలుసా? నీలో ఉండడం కాదు. నీ స్పిరిట్ ఎక్కడ ఉంటుంది? ఆయన రాజ్యంలో ఉంటుంది. చనిపోయిన తర్వాత చెప్పట్లే, బ్రతికున్నప్పుడే. కొలస్సియన్స్ చాప్టర్ 3 verse 3 ఏం సెలవిస్తుంది? నీ ప్రాణం నీలో లేదు. ఎక్కడుంది? మరి నువ్వెట్లా బ్రతుకుతున్నావు? ఆయన ప్రాణం నీలోకి వచ్చిందంట. సో ఆయన ప్రాణంతో నువ్వు జీవిస్తున్నావు. నీ ప్రాణాన్ని దేవుడు దాచిపెట్టాడంట. ఏ మాంత్రికుడు అయినా నీ మీద ఏ ప్రయోగం చేసినా నీ ప్రాణం వానికి దొరుకుతుందా? దొరకదు. ఎందుకు? ఎక్కడుంది? ఈ భూలోకంలో ఉన్న రోగం నిన్ను వెతుకుంటూ వస్తుంది. పలానా వ్యక్తి ఎక్కడుండు వెతుకుంటూ వచ్చినప్పుడు నీ ప్రాణం దొరుకుతుందా? దొరకదు. ఎందుకు? నీ ప్రాణం ఎక్కడుంది? అది నమ్ముతున్నారా? ఫస్ట్ నీ ప్రాణం యేసుక్రీస్తులో ఉందని నమ్మితే కనుక ఏ రోగము ఏ చాతబడి శక్తులు మిమ్మల్ని తాకలేవండి. దే ఆర్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ద స్పిరిచువల్ రైమ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బాప్తిజం తీసుకుంటే తెల్ల చీర కట్టుకోవాలి, బాప్తిజం తీసుకుంటే గాజులు విరగొట్టుకోవాలి. ఏం దాని ఎవరు చెప్తున్నారు అసలు ఆ మాటలు? నాకైతే మెంటల్ ఎక్కిపోతుంది వాళ్ళు చెప్పేమా. ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది అంటే లోకం ఏం చేసింది? మనుషులని డిసీవ్ చేసేస్తుంది, మోసం చేసేస్తుంది. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? తీసుకోవద్దని. వీళ్ళు గుట్టిగా నమ్మేస్తారు. నిజమేంటి అబద్ధం ఏంటో తెలుసుకోకుండా తీసుకోవద్దు. అఫ్కోర్స్ దట్స్ ట్రూ. దేవుడు చెప్తున్నాడు కదా, యెహోవా రుచి చూసి తెలుసుకోండి అంటాడు. ఆయన శక్తి యొక్క రుచిని చూసే మీరు సమస్తాన్ని చేయండి. ఆయన శక్తి యొక్క రుచి చూసే మీరు విశ్వాసంలో నడవండి. దట్స్ ద స్ట్రాటజీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ఆ కార్యము మన జీవితంలో జరగటానికి యేసుక్రీస్తు ప్రభు దేని జయించాడంట? మరణాన్ని జయించాడంట. ఈ భూలోకంలో ఎవరు చనిపోయినా కానీ వాళ్ళకి సమాధి ఉందండి. యేసుప్రభుకు ఉందా? ఆ సమాధిలో ఆయన బొక్కలు కనిపించదు, ఆయన శరీరం కనిపించదు, ఆయన వెంట్రుక కనిపించదు. బికాజ్ వాట్ హ్యాపెండ్? యేసుప్రభు ఏమయ్యాడంట? He came from the dead. He risen from the dead. Hallelujah.
హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విషయాన్ని బట్టి ఈరోజు నేను ప్రకటిస్తున్నాను కదా, ఆయన ఏ శక్తిని బట్టి మృతుల నుండి తిరిగి లేచాడంటే పునరుత్థానపు యొక్క శక్తి. ఆ పునరుత్థానపు యొక్క శక్తి నీలో రావాలి. ఇప్పుడు యేసు రక్తము ఫ్రైడే జరిగిన కార్యం ఏదైతే ఉందో అది ఫ్రైడే యేసుక్రీస్తు ఒక రక్తం బట్టి మనం పరిశుద్ధులం అయిపోయాం. శనివారం పాతాళంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాడు, వాళ్ళు కూడా రక్షించబడ్డారు. ఈ ఆదివారం ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆదివారం యేసుప్రభు రక్తం కాచాడా? ఏం చేశాడు? మరణాన్ని జయించాడు. జయించడం అంటే పునరుత్థానపు యొక్క శక్తి ఎవరికి ఇచ్చాడు? మీకు ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ పునరుత్థానపు యొక్క శక్తి అర్థం ఏంటి? జీవము. ఇట్స్ అ లైఫ్ ఆఫ్ ద ఫాదర్. ఇప్పుడు బ్రతుకుతుంది ఎవరు? మనం కాదు, కానీ మన పక్షాన ఎవరు జీవిస్తున్నారంట? యేసుక్రీస్తు ప్రభు. సో ఆయన మనలో జీవిస్తున్నాడు కనుక ఆయన ద్వారా మనము కార్యాలు జరిగించగలుగుతాం. నేను మాట పలుకుతే అద్భుతం జరుగుతుంది, కానీ మాట పలికేవాడు మనిషి కాదు, ఆయనలో ఉన్న దేవుడు. సో మీరు ప్రార్థన బయట వాళ్ళకి చేస్తే అద్భుతాలు జరుగుతాయి, బికాస్ నీ ప్రార్థనలో శక్తి లేదు, కానీ నీ ద్వారా మాట్లాడుతున్న వారు దేవుడు. నువ్వు పలుకుతున్న ప్రతి మాట యేసు క్రీస్తు నామంలో పలుకుతున్నావు గనుక నీ నుండి వచ్చే శక్తివంతమైన మాట ఎవరి నుంచి వస్తుంది? అది నీలో ఉన్న దేవుని ఆత్మ నుంచి వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడండి? మనలో ఉన్నాడా? చెట్లలో పుట్లలో విగ్రహాల్లో ఉన్నాడు? ఎంతమంది ఉన్నారు మనలో అనేవాళ్ళు? హల్లెలూయా. మనలోనే ఉన్నాడా? మనలోనే ఉన్నాడా? చూపించండి అంటే బ్లేడ్ తీసుకొని ఇది కొట్లే చూపించాలి, ఇళ్ళకించి బయటకు వస్తాడు. అవునా? నో, దట్స్ నాట్ ద థింగ్. చూపించడం అంటే మనిషి చెయ్యని క్రియలు నువ్వేం చేయాలా? చెయ్యాలి. మనిషి సాధారణంగా కొన్ని చేయలేడు. ఒక ఆపరేషన్ జరగాలంటే వాడు కత్తెరలు తీసుకుంటాడు, అంత కట్ చేస్తాడు, అదేదో చేస్తాడు, సర్జరీలు చేస్తాడు. అలాంటి రోగం ఉన్నవాడికి తీసుకొని రండి, కత్తెరలతో సర్జరీలు చేయం. యేసు ప్రభు సర్జరీ చేస్తాడు, ఏ కత్తెర వాడకుండా. దట్స్ ద హీలింగ్. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు? శరీరాన్ని ఖరాబ్ చేసి పడేస్తారు, మంచిగా ఉన్న శరీరాన్ని. బట్ గాడ్ ఈజ్ డూయింగ్ సంథింగ్. నీ శరీరంలో ఏ అవయం పాడైపోయినా ఆయన తిరిగి బాగు చేయగలుగుతాడు. ఎందుకు? నీ శరీరాన్ని తయారు చేసిన వాడు ఆయననే కనుక. హల్లెలూయా. టీవీ మెకానిక్ అయితే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కా? ఎక్కడికి వెళ్తారు? లేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, సెట్ అయిపోతుంది టీవీ. అవునా? ఎక్కడికి వెళ్తుంది? ఆ టీవీ తయారు చేసేవాడి దగ్గరికే వెళ్ళాలి. నీ శరీరం కానీ, నీ ఆత్మ కానీ, నీ మనస్సుకు కానీ దెబ్బ తగిలినప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? నీ శరీరాన్ని తయారు చేసిన వాడి దగ్గరికే వెళ్ళాలా, నీ మనస్సును తయారు చేసిన వాడి దగ్గరికే వెళ్ళాలా. బికాస్ నీ ప్రాబ్లం, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరి దగ్గర ఉంది? నేను తయారు చేసిన వాడి దగ్గర ఉంది. సో మిరాకిల్స్ అనేటివి దేవుడు నీ ద్వారా చేయాలనే ఆయన పునరుత్థానపు శక్తి ఏం చేస్తున్నాడు? మీ అందరికీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడండి. అది పొందుకోగలిగిన వారు ఉంటే కనుక యు ఆర్ ద మోస్ట్ ప్రొమినియంట్ పర్సన్ ఇన్ యువర్ కింగ్డమ్. మీ కుటుంబంలో పక్షిరాజు వలె ఉంటారు, మీ బంధువులలో మీరే పక్షిరాజు వలె ఉంటారు, మీ చుట్టరికంలో మీరు పక్షిరాజు వలె ఉంటారు. మీనింగ్ దట్ పక్షిరాజు అన్ని పక్షుల కన్నా పైకి ఎగురుతుంది. అలాగని ఆ పక్షిరాజు అక్కడనే స్థిరపరచదండి, కిందికి వస్తూ ఉంటుంది దాని ఆహారం కోసం. అలాగని కిందనే ఉండదు, అలాగని మధ్యలో ఉండదు, పైకి వెళ్తుందంట. ఈ చిన్న చిన్న పక్షులు ఏం చేస్తాయి? అవి చూసుకోవడం తప్ప ఆ దానికి వెళ్ళే స్టేటస్ ఇది కూడా ట్రై చేస్తుందంట. వాడు నన్ను తొక్కేసిండు, ఎందుకు? వాడు పైనుండి కాబట్టి. కానీ ఎవరు నేను తొక్కడానికి వీల్లేదు, బికాజ్ యు ఆర్ అప్. నువ్వు ఆల్రెడీ అప్కి వెళ్ళిపోయినావు. పక్షిరాజు యొక్క పొజిషన్లో దేని ద్వారా వెళ్ళావంట? జీసస్ క్రైస్ట్ బ్లడ్ ద్వారా, జీసస్ క్రైస్ట్ రిజరక్షన్ పవర్ ద్వారా నువ్వు ఆ స్టేటస్కి వెళ్ళడానికి గాడ్ మార్గాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు? నాలో నా ప్రాణం లేదు, జీసస్ క్రైస్ట్లో ఉందని చేస్తారా? బిలీవ్ చేస్తున్నారు? చిన్న నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తాం? చిన్న రోగం వచ్చినప్పుడు ఏం చేస్తాం? కడుపులో ఎప్పుడు లేని బాధ వచ్చింది, ఎప్పుడు లేని నొప్పి వస్తుంది, ఏం గుర్తుకొస్తుంది? దరిద్రం కొద్దికి పక్కింటోడు కడుపు నొప్పి వచ్చి చచ్చిపోయాడు. 3 రోజుల తర్వాత నీ కడుపు నొప్పి వస్తుంది. అప్పుడు చెప్తారా నా ప్రాణం నాలో లేదు దేవుళ్ళలో ఉందని? చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? కెన్ యూ పీపుల్ సే ఇన్ దట్ టైం? ఫ్యాన్స్ ఉన్నాయి, చల్లగాలి వస్తుంది, మంచి కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు చెప్తాం. ఈ వర్డ్ ఎప్పుడు పని చేయాలా? ఆ టైంలో
ఇక్కడ మీరు రిసీవ్ చేసుకొని ఆ టైంలో మీరు ఈ వాక్యాన్ని వర్క్ చేసేలా చేస్తే యు ఆర్ ద మోస్ట్ సూపర్ న్యాచురల్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నేను ప్రేయర్ చేస్తాను, కొంతమందికి హాస్పిటల్కి వెళ్ళమని చెప్తాను. ఎందుకు హాస్పిటల్ వెళ్ళమని చెప్తాను? వాళ్ళకి విశ్వాసం ఉండదు. ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ ప్రార్థన చేయమంటారు. తిన్న తిండిని మళ్ళీ తింటారా? తినాలంటే ఏం చేయాలా? అదే చేస్తా. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇఫ్ ఐ ప్రే వన్ టైం దట్స్ ఎ మిరకిల్స్. 10 సార్లు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. బై ద పవర్. యేసుప్రభు ఒక్కసారి రక్తం కాల్చాడా? పదే కాల్చాడా? అలాగని ఒకటేసారి పాపం చేసావా? పదే ఏం చేసాం? తప్పు చేసాం. పదే ఏం చేసాం? తిట్టాం. పదే పాపం చేసాం. పదే చేసిన దాన్ని బట్టి ఆయన పదే రక్తం కాల్చాడా? లేదు. వన్ టైం ప్రేయర్, వన్ టైం సాక్రిఫైస్ మేక్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రీట్మెంటెడ్. సో దానిని బట్టి మనం ముందుకెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ద వర్స్ నెంబర్ 16 చదవండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అండ్ ద వర్స్ 16 ఏం సెలవిస్తుంది? నమ్మి బాప్తిజం పొందువారికి రక్షించ. వీళ్ళు నమ్మాలి, ప్లస్ ఏం చేయాలా? నమ్మి ఏం చేయాలా? నమ్మి అలానే ఉండాలా? నేను యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం, నమ్మి అలానే ఉండాలా? నమ్మి ఏం చేయాలా? బాప్తిజం తీసుకుంటే ఏమవుతుంది? రక్షణ అంటే నీ శరీరం రక్షించబడుతుందా? కాదు. ఏంటది? ఆత్మ. నీలో ఉన్న ఆత్మ అంటే నువ్వే. అందుకే వాడు ఎలాంటోడో నాకు తెలియదు అంటాం. ఎందుకు? వాడు లోపడు ఉన్నాడు కాబట్టి. లోపడంటే శరీరం లోపడు ఉన్నాడు. సో నీ ఆలోచననే నువ్వు, నీ ఫీలింగే నువ్వు, నీ ఎమోషనే నువ్వు, నీకు ఎన్ని తలంపులు వస్తున్నాయో అదే నువ్వు. ఈ శరీరం అనేది నీకు బట్ట లాంటిది. యేసు ప్రభు నీ శరీరం కోసం రక్తం కార్చలేదు. దేనికోసం కార్చాడు? నీ కోసం, అంటే ఆత్మ కోసం కార్చాడు. నీ రక్తం కొరకు ఆయన రక్తం కార్చాడు. అందుకే ఏమంటున్నాడు? నమ్మి ఏం చేయాలంట? బాప్తిజం తీసుకోవాలి. తర్వాత ఏమొస్తుందంట? వాళ్ళకి రక్షణ. ఆ రక్షణ దేనికి వస్తుంది? ఆత్మకి. అప్పుడు ఆత్మ ఎంత దుమ్ము ఆత్మకు వచ్చినా ఆ దుమ్ము అనేది తొలగించబడుతూనే ఉంటుంది. బికాస్ నీ ఆత్మ ఎక్కడికి ఉంది ఇప్పుడు? ప్రస్తుతానికి దేవునితో కూడా నీ ఆత్మ కూర్చుందంట. సో నువ్వు ఎవరితో ఉన్నావు? ఇంకా క్రీస్తులో దేవునితో కూర్చున్నావు అంట. నీ ప్రాణం ఇక ఎక్కడుంది ఇప్పుడు? ప్రస్తుతానికి ఎక్కడుంది? దేవుడు. అది ఎలా పనిచేస్తుంది? నీ ప్రాణం దేవుళ్ళు ఉన్నాడు అనడానికి నమ్మాలా. ఎప్పుడు నమ్మాలా? ఇప్పుడా? ఎప్పుడు నమ్మాలా? పరిస్థితి వచ్చిన టైంలో నమ్మగలిగేంత శక్తి నీకు ఉండాలి. ఫెయిత్ వాజ్ టెస్టెడ్ వెన్ ద ప్రాబ్లమ్స్ ఆర్ మేకింగ్ యూ టు సఫర్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది అయితే జీసస్ క్రైస్ట్ని బిలీవ్ చేస్తున్నారో దానిని బట్టి వీ కెన్ డూ ద గ్రేట్ థింగ్స్ అండి. నీ మాటకి శక్తి దేవుడిచ్చాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో మీరు ప్రార్థిస్తారో కార్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తు నామములు ఎప్పుడైతే మాట పలుకుతారో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 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 టీచింగ్ చెప్తాను, వినండి. మనుషులు ఎంత తెలివిలేని వాళ్ళనేది చెప్తాను. దేవుడు ప్రతి ఒక్క మనిషికి శక్తిని పెడతాడండి. ఆత్మ సంబంధమైన శక్తినే పెడతాడు. వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు ఇది ఉంది, ఈ టేబుల్ ఉంది, సరే, ఈ కర్చీఫ్ ఉంది, ఇదొక విగ్రహం అనుకోండి, రైట్? అనుకోండి, కాదు అనుకోండి. నేనేం చేస్తాను తెలుసా? ఈ విగ్రహాన్ని తయారు చేసి నా ముందు పెట్టుకొని, ఇది నువ్వే నా దేవుడవు, నువ్వే నా దేవుడవు, నువ్వే నా దేవుడవు అని పదే ఏం చేస్తా? జపం చేస్తా. దేవుడా నాకు ఈ కోరిక తీర్చండి, దేవుడా నాకు అది చేయండి అని ఎప్పుడు పూజ దీనికే చేస్తా. ఒకప్పుడు ఇది మట్టి, ఇప్పుడు ఏమైంది? ఇది విగ్రహం. ఇప్పుడేమైంది? దేవుడు. సో నేనేం చేస్తున్నా? నేను ఎప్పుడైతే నువ్వు నా దేవుడువు, నేను ఈ పూజ చేస్తున్నా, అది చేస్తున్నా అంటున్నావో, రైట్ అండర్స్టాండ్, నీలో ఉన్న శక్తి ఈ విగ్రహంలోకి వెళ్తుంది. విగ్రహంలో శక్తి లేదు. ఏమవుతుంది? దేవుడు సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మనుషులలో శక్తి పెట్టాడంట. ఆ శక్తిని ఏం చేస్తున్నారు? మట్టికి సంబంధమైన విగ్రహానికి ఆ శక్తిని, మనిషిలో ఉన్న శక్తిని ఎక్కడ పంపిస్తున్నారు వీళ్ళు? ఎక్కడ పంపిస్తున్నారు? విగ్రహాన్ని. ఇప్పుడు ఈ విగ్రహము శక్తి కలిగినదై ఉంటుంది. ఇంకోటి వస్తాడు అమాయకుడు, ఈ విగ్రహాన్ని కోరిక పుడతాడు, నా కోరిక తీర్చవా అని సంథింగ్ అంటాడు. అద్భుతాలు అవుతాయి.
ఎందుకు అవుతున్నాయి అద్భుతాలు? ఈ విగ్రహానికి శక్తి ఎవరిచ్చారు? మనమే. మనుషుల నుంచే విగ్రహానికి శక్తి వచ్చింది. అమాయకుడు వచ్చి నాకు కోరిక తీర్చవంటే ఆ కోరిక తీర్చబడుతుంది. ఎందుకు? విగ్రహంలో శక్తి ఉందా లేదా? ఉంది. కానీ విగ్రహాన్ని బట్టి విగ్రహంలో శక్తి ఉందా? లేదు. మనిషిని బట్టి విగ్రహానికి శక్తి వస్తుందంట. అంటే ఇప్పుడు మానవులు ఎంత అప్స్టేట్లో ఉన్నారో అర్థం చేసుకోండి. గాడ్ ఏం సెలవిస్తున్నాడు? నేను నీకు శక్తిని ఇస్తున్నాను, ఆ శక్తిని వాడుకొని మీరు బాగుపడండి, ఈ భూమిని పరిపాలించండి, ఈ భూమిని సామ్రాజ్యాన్ని కంప్లీట్గా మీ చేతిలో పెట్టుకొని ఈ జంతువులను కానీ, ఈ గాలిని, నిప్పును, ఈ చెట్లను కానీ మీరే ఏలాలా. అంటే దేవుడు ఏం సెలవిస్తు? ఇండైరెక్ట్గా మీరే ఈ భూలోకానికి దేవుళ్ళు అని సెలవిస్తున్నాడండి. దట్స్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్. హల్లెలూయా. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు యొక్క విగ్రహం కూడా పెట్టొద్దు. సిలువ అనే ఆ విగ్రహం కూడా పెట్టొద్దు. ఎందుకు? సిలువలో ఉన్నాడా దేవుడు? నేను కట్టిన ఫోటోలో ఉన్నాడా? ఎక్కడి ఉన్నాడు దేవుడు? మనస్సులో, మన హృదయంలో, మనలో. He is in us. He is with us. సో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విగ్రహానికి ఏదైనా చేసి నేను ప్రేయర్ చేయను. ప్రేయర్ చేస్తున్నప్పుడే నాలో ఉన్న దేవుడు వర్క్ అవుతాడు. మీరు పక్క వాళ్ళకి, అన్యులకి ప్రార్థన చేస్తే మీలో నుండి శక్తి వాళ్ళలోకి వెళ్ళి అద్భుతాలు చేస్తారు. ఆ మీలో ఉన్న శక్తి, మీ శక్తి కొంచెం అయితే దేవుని శక్తి సమస్తమండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చిన్న బొమ్మను తీసుకొని దానికి ఒక 40 రోజులు పూజ చేసిన ఆ అద్భుతాలు చేస్తా. చిన్న బొమ్మ. ఎందుకు? చిన్న బొమ్మల శక్తి ఎవరిచ్చారు? అంటే మనిషిలో ఉన్న శక్తిని కోల్పోయి ఆ శక్తి ఎవరికి వెళ్ళిపోతుంది? ఒక బొమ్మకి. మళ్ళీ అదే మనిషి ఆ బొమ్మనే పూజించి అది ఏం చేస్తున్నారు? ఇక్కడ నాకు అద్భుతాలు జరగాలన్నప్పుడు ఆ బొమ్మ ఏం చేస్తుంది? మిరకిల్స్ చేస్తుంది. బట్ ఆ బొమ్మలో ఉన్న శక్తి ఎవరిది? ఈయనదే. వాట్ కైండ్ ఆఫ్ విజ్డమ్ లెస్ అండి అది. కానీ మన దేవుడు అలా నేర్పించాడా? సిల్వని మొక్కమని చెప్పాడా? చెప్పండి. యేసుప్రభు బొమ్మను పెట్టి మన మొక్కం అని చెప్పాడా? లేదు. ఈజ్ ఇన్ us. యేసుప్రభు ఆత్మ రూపంలో ఉన్నాడు. మనం ఆత్మ కనుక ఆయన కూడా ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. నువ్వు శరీరం కలిగిన వాడివా? కాదు. ఈ శరీరం బట్ట లాంటిది. ఈ శరీరం, ఈ స్కిన్, ఈ బాడీ అనేది నీ ఆత్మకి ఎలా ఉంది? బట్ట లాంటిది. నీ శరీరానికి బట్టలు ఎలా తొడుక్కుంటున్నావో నువ్వు అనబడుతున్న నీ ఆత్మ కూడా ఏం తొడుక్కున్నావు? శరీరం అనే బట్టలు తొడుక్కున్నావు. సో ఆత్మ అనేది నీలో ఉంది. ఆలోచన, నీ తలంపులు, నీ ఒక ఫీలింగ్స్ అండ్ ఎమోషన్సే నువ్వై ఉన్నావు. సో యేసు ప్రభు ఆ నువ్వై ఉన్న ఆ ఆత్మ కోసం వచ్చాడు. ఆ ఆత్మలో శక్తి పెడుతున్నాడు. గొప్ప గొప్ప ఆలోచనలు ఇస్తున్నాడు. గొప్ప గొప్ప సాధకాయముతో దేవుని శక్తి ద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఒకటి క్రియేట్ చేయాలన్నా మనిషికి ఏం కావాలి? ఆలోచన. ఆలోచన ఎవరిస్తారు? గాడ్. ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా ఆ వ్యక్తికి బలం కన్నా ఎక్కువగా ఏం కావాలా? ఆలోచన. బిజినెస్ చేయాలంటే బలం కావాలా? ఆలోచన కావాలి. కష్టపడే వ్యక్తి కాదు బిజినెస్ చేయాలంటే. స్మార్ట్ వర్క్ చేయాలి. జాబ్ చేసేవాడు కష్టపడే వ్యక్తి ఉండాలి. ఇట్స్ అపాన్ యూ. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. బట్ గాడ్ మాత్రం నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే నిన్ను ఆశీర్వదిస్తాడు. నాకు ఈ జాబ్ వద్దు అంటే దేవుడు ఏమన్నా బతిమలాడతాడా? అరే జాబ్ చేసుకోలే. దేవుడు అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడా లేదా? ఈ మానవాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తాడు? స్వేచ్ఛ ఇచ్చేస్తాడు. తాగుతావా? తాగు, నేను ఆపను. కానీ నువ్వు వచ్చి నన్ను అడిగినావు అనుకో, నేను ఆపుతా. పాపం చేస్తున్నావా? చేసుకో, నాకు సంబంధం లేదు. దాని శిక్ష దానికే ఉంటాను. కానీ నేను పాపం చేయకుండా నాకు సాయం చేయమని నన్ను అడిగావా? నేను ఖచ్చితంగా సాయం చేస్తాను. సో హాస్పిటల్లో రకరకాల రోగస్తులు ఉంటారు. వాళ్ళందరినీ దేవుడు స్వస్థపరచవచ్చు కదంటే వీళ్ళు అడుగుతున్నారా? ఫస్ట్ అడుగుతారా? అడగరు. కనుక దేవుడు చేస్తాడా? చెయ్యడు. అలాగనుకుంటే లోకంలో పేదరికం ఉండొద్దు, లోకంలో శాపం ఉండొద్దు, లోకంలో రోగం ఉండొద్దు. బట్ స్టిల్ ఉంది. ఎందుకు? వాళ్ళందరూ అడుగుతున్నారా దేవుణ్ణి? అడగట్లే. ఏ దేవుణ్ణి అడగాల? భూమి ఆకాశం సృష్టించిన దేవుణ్ణి అడగాలి. ఈరోజు మనం ఏ దేవుణ్ణి అడుగుతున్నామంటే ఇట్స్ అ రియల్ అండ్ ట్రూ గాడ్. దట్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఆ దేవుని మనం అడుగుతున్నాం కనుక ఆ దేవాది యొక్క శక్తి మీలో సమృద్ధిగా కలుగుతుంది. ఆ దేవాది యొక్క జీవం మీలో సమృద్ధిగా కలుగుతుందండి. లైఫ్ వాజ్ గివెన్ అంటు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ అవయం లేకపోయినా సృష్టించగలుగుతాడండి ఆయన. 2 కిడ్నీస్లో ఒక కిడ్నీ దానం చేశాను సార్. ఇప్పుడు నాకు తెలిసింది దానం చేసిన తర్వాత ఇవ్వద్దని. నాకు ప్రేయర్ చేస్తారా? ఏం ప్రార్థన చేస్తామని చెప్పినప్పుడు నొప్పి పోతే చాలనిపిస్తుంది. ఎందుకు? వాళ్ళ విశ్వాసం లేదు. ఏ విశ్వాసం లేదు? ఇంకో కిడ్నీ కూడా దేవుడు ఇవ్వగలుగుతాడనే ఫేత్ వాళ్ళకి లేదు. ఉంటే
ఇస్తాడా ఇవ్వడా? ఇవ్వకపోతే దేవుడు కాదే, ఇస్తేనే దేవుడు. డాక్టర్స్ ఇస్తారా అట్లా తయారు చేసి? ఇస్తారా? ఇయ్యలేరు. డాక్టర్స్ నీ శరీర అవయాలను తయారు చేయగలుగుతారా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ద డాక్టర్స్. మనిషికి అసాధ్యమైనదే దేవునికి సాధ్యం. అందుకే మన దేవుడు అసాధ్యమైనది సుజావుగా చేసే దేవుడు. ఇంపాసిబుల్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ. ఏదైతే నీ జీవితంలో అసాధ్యము అని అంటున్నావో దేవుడు అది సాధ్యం చేసి చూపించబోతున్నాడండి ఈ మాసంలో, బై ద పవర్ ఆఫ్ ప్రొఫెటిక్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడు, వెతకకండి దయచేసి. ఏం చేస్తున్నారు ఆ స్త్రీలందరూ కలిసి? సమాధిని వెతుకుతున్నారు. మళ్ళీ వాళ్ళ శిష్యులు కూడా వస్తారు. ఎక్కడికి? సమాధి దగ్గరికి వెతకడానికి. ఉన్నాడా లేదా, ఉన్నాడా లేదా, ఉన్నాడా లేడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మీ అందరిలో దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? పునరుత్థానపు యొక్క శక్తి. మీ ప్రాణం మీలో లేదు, మీ ప్రాణం దేవుళ్ళు ఉందని ఎప్పుడైతే నమ్ముతారో, ఎంత పెద్ద మాంత్రికునైనా తీసుకొని రండి, వాడిని ప్రాణం దొరకదు. ఏం చేస్తాడు? నేనేం చేయగలుగుతా? బ్యాక్టీరియా, వైరస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్స్ ఇన్ ద విండ్ రెలమ్ ఏదైతే ఉన్నాయో అవి నేను అటాక్ చేయాలని అనుకుంటాయి. నీ రక్తాన్ని తాగాలని, నీ ప్రాణాన్ని తీయాలని అనుకుంటాయి. కానీ నువ్వేం బిలీవ్ చేస్తున్నావు? నా ప్రాణం తీయడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రతికుండాలి. నేను చనిపోయాను. బాప్తిజం తీసుకున్నప్పుడు నేను వాళ్ళతో అదే చెప్పాను, నువ్వు చనిపోయావు, ఇప్పుడు బ్రతుకుతుంది ఎవరు? జీసస్ క్రైస్ట్. నమ్మగలుగుతారండి ఈ వాక్యాన్ని? నమ్మగలుగుతారా? ఏం నమ్మమంటున్నాడు దేవుడు? నేను ఇంకా స్టిల్ బ్రతుకుతున్నా అనుకుంటే మాత్రం నువ్వే హింసించబడుతావు. సో వాట్ యు నీడ్ టు బిలీవ్ దట్ నేను చనిపోయినా బ్రతుకుతుంది ఎవరు? ఎవరు బ్రతుకుతున్నారు? నాలో ఎవరుండి బ్రతుకుతున్నారు? క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క జీవం మీలో సమృద్ధిగా పనిచేయటానికి ఈరోజు మీకు నిర్ణయించబడింది. దయచేసి మీలో దేవుడిచ్చిన శక్తిని ఎవరెవరికి ఇవ్వకండి. హల్లెలూయా. ఎవరెవరికి ఇవ్వకండి, సృష్టికి ఇవ్వకండి. ఓకేనా? సృష్టికి ఉన్న శక్తి సృష్టికి ఉంది, నీకు ఉండాల్సిన శక్తి నీకు ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలో దేవుని దగ్గరికి వచ్చి అడగండి, దేవుడు చెప్తాడు. ఆ పవర్స్ని వాడుకుంటే మీరు బ్లెస్ అవ్వడానికి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, అన్నిటి పరంగా ఏమవుతామంట? సమాధానం కలిగి ఉంటాం. డబ్బులున్నోడు, కోట్ల కోట్లు డబ్బులున్నోడు సమాధానంగా ఉంటాడని గ్యారెంటీ ఉందా? ఉందా? గ్యారెంటీ ఉందా? అలాగని మనం పేదరికం ఉన్నవాడు కూడా సమాధానంగా ఉండడని కూడా గ్యారెంటీ లేదు. అంటే సమాధానం డబ్బులని బట్టి వస్తుందా? రాదు. ఐ ఆమ్ స్పీకింగ్ వెరీ క్లారిటీ. డబ్బులను బట్టే నీకు శాంతి, నెమ్మది, సమాధానం వస్తే డబ్బులు ఉన్నవాని దగ్గరికి వెళ్ళు. నిద్ర పడుతుందా నైట్? వాడికి ఏం చేస్తాడు నైట్ టైంలో? పిచ్చెక్కుతుంది వానికి. వాని ఆలోచన మొత్తం ఏడా? వాక్యంలో ఏం సెలవిస్తుంది దేవుని వాక్యం? డబ్బు మీద పిచ్చున్నోడు డబ్బు, వాని హృదయం ఎక్కడ ఉంటుందంట? ధనం మీద ఉంటుందంట. ఏమైందో ఏమో, రేపు ఒక 10 కోట్లు వస్తాయి, ఇది ఎట్లా వేయాలి, అదే ఇదే మొత్తం మనసులో ఇదే వానికి తిరుగుతుంది. పీస్ ఉంటుందా? ఉంటుందా? పాపం భార్య పిల్లలు కలిసి ఇట్లా పార్క్ వెళ్దాం, ఇట్లా పోదామంటే నేను రాను, పనికిరాని జీవితం అది. దేవుడు మీకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పట్లేదు, డబ్బులోనే సమాధానం పెట్టి మీకు ఇస్తాడు డబ్బులు. సో అంటే దేవుడు ఏం చేస్తాడు? ఐశ్వర్యంతో పాటు శాంతి, సమాధానము, సంతోషాన్ని కూడా కలగజేస్తాడంట. దట్స్ ద గాడ్ ఆఫ్ ద లార్డ్. అలాంటి దేవుడు మనకు ఉన్నందుకు మనం నిజంగా సంతోషిస్తామా లేదా? సంతోషిస్తారా లేదా? నిజంగా సంతోషం ఉందా? ఉందా? మీ మొఖాలు సరే కనిపిస్తలేవే. సంతోషంగా ఉందా? డబ్బు పిచ్చినోడు కోట్లు ఆడతాడంట, డబ్బు పిచ్చి లేనివాడు జ్ఞానం ఆడతాడంట. అప్పుడు ఆడు ధనవంతుడు అవుతాడు. డబ్బు పిచ్చినోడు కూడా ధనవంతుడు అవుతాడు, కానీ తొందరగా చచ్చిపోతాడు. ట్రై టు అండర్స్టాండ్, పికప్ మై వర్డ్స్ ఎగ్జాక్ట్లీ. డబ్బు పిచ్చినోడు జ్ఞానాన్ని ఆడతాడా? డబ్బుని ఆడతాడా? డబ్బు పిచ్చి లేనివాడు ఏం ఆడతాడంట? జ్ఞానాన్ని ఆడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ హ్యాస్ గివెన్ మోర్ విజ్డమ్ ఇంటు యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఇంకా మహా జ్ఞానముగా మిమ్మల్ని తయారు చేయను గాక బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. జస్ట్ గివ్ క్లాప్స్ టు ద లార్డ్. యెషూ. హల్లెలూయా. అండ్ బాప్తిజం తీసుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ ఈ వాక్యం ఓకే, ఇట్స్ ఫినిష్.
ఈరోజు మన ముందు యేసుక్రీస్తు యొక్క బల్ల ఉంది. అది ఆయన శరీరము, ఆయన రక్తం. శరీరాన్ని అంటే యేసుప్రభు శరీరాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టలే. ఏం చేస్తాం? ఒక రొట్టె చేస్తాం. ఒక రొట్టెని ఏం చేస్తాం? అక్కడ పెట్టినప్పుడు దానికి సూచన ఏం చేస్తాము? యేసుప్రభు శరీరానికి సూచన ఈ యొక్క రొట్టె. యేసుప్రభు యొక్క రక్తానికి సూచన ఏంటది? ద్రాక్షారసం. ఆల్కహాల్ కాదు. పనికిరాని మాటలు మాట్లాడతారు. సో దయచేసి అర్థం చేసుకోండి. ద్రాక్షరసం అంటే ద్రాక్షలో నుండి తీయబడిన రసం. సో అదేం చేస్తాం? యేసు రక్తానికి సూచన చేస్తాం. హల్లెలూయా. సో ఇప్పుడు ఎలా మనం స్వీకరించాలి దాన్ని? ఇట్లా మొక్కుకొని స్వీకరించి బాగా నలవడం కాదు. ఏం చేయాలంట? ఏ ఫెయిత్తో తీసుకోవాలా? అయ్యా ఇది నీ శరీరం, స్వీకరించాలి. ఇది నీ రక్తం, స్వీకరించాలి. అర్థమవుతుందా? అంటే అది తీసుకుంటున్నప్పుడు నీ మనసులో ఏ ఆలోచన కలిగి ఉండాలి? ఏ ఆలోచనతో ఉండాలి? ఇది నీ శరీరము, ఇది నీ రక్తం. ఆయన శరీరము మనం భుజించినప్పుడు ఆయన శరీరం మనలో కలుస్తుందంట. మన శరీరానికి ఉన్న దరిద్రం అంతా పోతుందంట. స్లో ప్రాసెస్లో. ఈ శరీరానికి ఎంత దరిద్రం ఉందో మీ అందరికీ తెలుసు తెలియదా? మీ అందరి శరీరాలు. నేను అంటుంది శారీర సంబంధమైన మైలా దుమ్ము కాదు, కనిపించని దుమ్ము ఉంటుంది. బయట చూడడానికి బూటు టక్కు మంచిగా వేస్తాడు, లోపల ఏం ఆలోచిస్తుంది వనికి తెలుసా? తెలియదు. యాజ్ ఏ బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్గా, దేవుని యొక్క బిడ్డలముగా యేసు ప్రభుని నమ్మిన మనము మన శరీరం పరిశుద్ధపరచబడాలంటే మనతో కాదు. ఇది ఆలోచించవద్దు అనుకుంటే నువ్వు ఆలోచన పోతుందా? మళ్ళీ వస్తూనే ఉంది. అంటే పరిశుద్ధంగా ఉండడం నీ వల్ల అవుతుందా? కాదు. మంచి ఆలోచన చేయడం నీ వల్ల అవుతుందా? కాదు. అందుకే యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన ఆలోచన ఇవ్వడానికి ఆయన శరీరాన్నే నీకు ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మన శరీరంలో ఏ శరీరం కలుస్తుంది? ఆయన శరీరం కలుస్తుంది. ఇప్పుడు మన శరీరానికి పట్టిన కనిపించని మైలా దుమ్ము వెళ్ళిపోవాలంటే నీ శరీరంలో ఎవరి శరీరం కలవాలా? జీసస్ క్రైస్ట్ యొక్క ఫ్లెష్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం దేవుని బిడ్డలంగా చూసి నమ్మొద్దు, విశ్వాసంతో నమ్మండి. చూసి నమ్మినప్పుడు మోసం చేసేవాడు చెడుగా రాడు నీ దగ్గరికి. ఎలా వస్తాడు? మంచిగా వస్తాడు. సో మనం చూసే విధానాన్ని బట్టి నమ్మకండి. దేవుని యొక్క మాట చొప్పున వాడిని నమ్మండి. ఎవరైనా సరే, మీ బంధువు అయినా సరే, మీ పక్కింటోడైనా సరే, మీ యొక్క ముందున్నోడైనా సరే, వాడు మంచి మాటలు చెప్పగానే టకటకగా వెళ్ళి నమ్మకండి. ఏం చేయాలా? బిట్వీన్లో గాడ్కి ప్రేయర్ చేయాలి. వాడు చూడడానికి బాగానే ఉన్నాడు, కానీ మనసులో ఏమనుకుంటాడో నీకు తెలుసా? తెలియదు. అవన్నీ నమ్మిన తర్వాత, మోసపోయిన తర్వాత మంచోడే అనుకున్నావు, తెలియదు సత్యం ఏంటనేది. సో ద లార్డ్ కెన్ రివీల్ దోస్ థింగ్స్. దేవుని ఆత్మ పొందుకున్న మనము అలాంటివి కనుక్కోవడానికే దేవుడు ఆయన రక్తాన్ని కార్చాడు. ఎప్పుడైతే ఆయన రక్తము, ఆయన శరీరం మన శరీరంలో కలుస్తాదో ఎంత మోసం చేసేవాడైనా సరే నువ్వు గ్రహించగలుగుతావు. నీ దగ్గరకు వస్తున్నప్పుడు నీ శరీరం వణుకుతుంది, నీ శరీరంలో ఉన్న ఏదో ఒక అవయం ఎగురుతూ ఉంటుంది. దట్స్ ఎ సైన్. ఆయనతో మీరు ఉండకండి, ఆమెతో మీరు ఉండకండి. అంటే నీ అవయము మాట్లాడుతుంది నీతో, ఆ వ్యక్తి మోసం చేసే వ్యక్తి అని. చూడ్డానికి శరీరంగా ఎలా ఉంటాడు? బాగానే ఉంటాడు. కానీ మోసం చేసే వ్యక్తి ఎప్పుడైనా నీ దగ్గరకు వస్తాడో నీ శరీర అవయం ఏదో ఒకటి, లైక్ మీనింగ్ దట్ కొన్నిసార్లు నా భుజం అనేది ఇట్లా తడుతూ ఉంటుంది, కొన్నిసార్లు నా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే దెర్ ఈజ్ సంథింగ్ కమింగ్. ఎవరో మోసం చేసేవాడు నా దగ్గరికి వస్తుంది. ఇంకా వాడు వచ్చి ఏం మాట్లాడుతాడో తెలుసా? చాలా తీయని మాటలు మాట్లాడతాడు. నాకు నవ్వు వస్తూ ఉంటుంది. తెలిసిపోయింది కదా. తెలిసిపోకపోతే ఆ తీయని మాటలకు మనం నమ్మి ఇంట్రెస్ట్గా వింటాం, రెస్పెక్ట్ఫుల్గా వింటాం. తెలిసిన తర్వాత నవ్వు వస్తుందా రాదా? మోసం చేస్తాడని తెలిసిన తర్వాత వాడు మోసం చేయడానికి ట్రై చేసినప్పుడు మనకు నవ్వు వస్తుందా రాదా? దట్స్ ఇట్. సో దేవుడు ఆత్మ నీలో ఎప్పుడైతే పని చేస్తాడో ఈ విధమైన ఆలోచన క్రియాశీలకంగా ముందుకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభు యొక్క శరీరాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు. తర్వాత కమింగ్ టు ద జీసస్ క్రైస్ట్ బ్లడ్, యేసు ప్రభు యొక్క రక్తం దేనికి సూచిస్తుంది? ద్రాక్షారసం. ఎప్పుడైతే స్వీకరిస్తారో ఆ యేసు రక్తం ఏం చేస్తుంది? మనల్ని, ఇంతకుముందు చెప్పాను, ఏం చేస్తుంది? మన రక్తాన్ని, మన ఆత్మను, మన మనస్సును పవిత్రపరుస్తుంది.
నాకెందుకో చాలా కోపం వస్తుంది అన్న. చిన్నోడే 5-6 సంవత్సరాలు ఉంటాయి, వాని కోపం అసలు ఇంట్లో ఓని చూడం. కానీ ఎందుకు వచ్చింది అని పరిశీలిస్తే వాళ్ళ తండ్రికి అదే కోపం ఉంటుంది, లేకపోతే వాళ్ళ తాతకు అదే కోపం ఉంటుంది. ఆ తాత కోపం ఈయన మీద ఎట్లా వస్తుంది? రక్తం, బ్లడ్ ఈజ్ యూజ్డ్. రక్తము ద్వారా, రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు కనుక అదే రక్తము ద్వారా అదే వీక్నెస్ అనేది వీళ్ళలోకి వస్తాయి. వీనికి షుగర్ వ్యాధి ఉందంటే ఖచ్చితంగా వాళ్ళ తండ్రికో వాళ్ళ తాతకో ఉన్నట్టు. అంటే వాళ్ళ రక్తంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాధి వీళ్ళ రక్తంలో సంక్రమిస్తుంది. మరి ఆ రక్తంలో అలాంటి కోపము, అలాంటి చెడు రావద్దు అంటే ఆ రక్తంలో ఎవరి రక్తం కలవాలి? ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ రక్తం కలిస్తే నీ మనస్సు నెమ్మది పరచబడుతుందంట, నీ ఆత్మ సమాధానం కలిగి ఉంటుందంట. ఎవరో తిడితే ఏడవటం కాదు, ఎవరు తిట్టినప్పటికీ దాన్ని ఎదిరించే ధైర్యం నీకు దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు పందులు కూడా రకరకాలుగా మాట్లాడతాయి, కుక్కలు కూడా మొరుగుతూ ఉంటాయి. కుక్క అని తెలిసి కుక్క దగ్గరికి పోయినప్పుడు నీ యొక్క వాల్యూ ఏమవుతుంది? చీప్ అయిపోతుంది. అలాగే కుక్క మొరుస్తున్నప్పుడు మనం సైలెంట్గా ఉంటే కొంతమంది మనుషులు ఏమంటారు, ఇంకా అరే నీకు దమ్ము లేదని అంటారు. నాకు దమ్ము లేదు వాస్తవాన్ని, బికాజ్ కుక్కలతో నేను కంపేర్ చేసుకోను కనుక. సింహం వస్తే ఐ హ్యావ్ ద పవర్ టు డీల్ విత్ ద లయన్, బికాజ్ ఐ ఆమ్ ద లయన్ ఆఫ్ జూడా. సో యూదా గోత్రపు సింహం కనుక ఐ హ్యావ్ ద పవర్ టు డీల్ విత్. హల్లెలూయా. అలాంటి కుక్కలు ఎంతమంది జీవితాలు మొరగట్లేదు? మొరగేయాలేవా? యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మా కొత్త దేవుని నమ్మినంట, ఇప్పుడు వచ్చింది ఆ దేవుడు. ఎంతమంది అన్నారండి మీ లైఫ్లో? అవి మాటలు కావు, అవి అరుపులు, మురగడాలు అవన్నీ. దానికి రెస్పాండ్ అయ్యారు ఎట్లా మరి? ఇవి ఎంత తిట్టినా ఇవి ఎట్లయినా ఉంది. కుక్కలు తిడితే రెస్పాండ్ కాను. లయన్స్, ఐ హ్యావ్ టు డీల్ విత్ ద లయన్స్ బికాజ్ ఐఎమ్ ద లయన్, ఐఎమ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద లయన్. హల్లెలూయా. సో అలాంటి మురగడాలు ఎన్నో ఉంటాయి లోకం. నువ్వు ఎదుగుతుంటే మొరుగుతారు, నువ్వు దేవుని నమ్మి చర్చికి వెళ్తుంటే అరుస్తూ ఉంటారు పక్క రాజ్యంలో ఉన్నవారు. ఉన్నటి వరకు మా గ్యాంగ్లో ఉండి ఇప్పుడు అలా గ్యాంగ్. ఏం గ్యాంగ్? నీ గ్యాంగ్ ఒకటే, మా అందరి గ్యాంగ్ అందరికీ దేవుల్లోనే ఉన్నాం. నో డౌట్ ఫర్ దట్. ఏదో రోజు నువ్వు కూడా రావాల్సిందే. ఈరోజు లేవేమో, బట్ రేపు ఖచ్చితంగా రావాలా. నువ్వు ఈరోజు కుక్కవై ఉన్నావేమో, నీ మాటని ఈరోజు వినా, ఎందుకంటే సింహం అయిన తర్వాత నీ మాట వింటా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు బికమ్ ద లయన్ లైక్ మీ. సో సింహం లాగా తయారయ్యే రోజు వస్తుంది, అప్పుడు నీతో డీల్ చేస్తా, అప్పుడు నీతో మాట్లాడగలుగుతా. ద ఫెయిత్ వాజ్ క్రియేటెడ్ బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. సో అలాంటి పనికిరాని వాళ్ళ యొక్క మాట మీ విషయంలో ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ప్రతి మానవుడికి ఉంటుంది. నాకే ఉందా ఈ సమస్య అనుకోకండి. ఎంతమందికి ఉంది చెప్పండి? ఒకసారి చేతలేపండి ప్లీజ్ దయచేసి. పక్కవాడు మొరుస్తాడు అరుస్తాడు అనేవాడు. అవునా? అంటే ఇప్పుడు ఎవ్వరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక్కరికి ఉన్నట్టు నీ సమస్యలు అనుకోకండి, ఇంతమందికి ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పక్కింటి వాడు అంటాడు, మీ అక్క అంటుంది, మీ చెల్లె అంటుంది, మీ బావ, వాళ్ళు ఎందుకురా పని రాకుండా అవుతావురా నమ్ముకుంటే. అవునా? జరావు, కొద్దిసేపు అవు, కొద్ది రోజులు అవు. ఎందుకురా నేను కూడా రావాలనిపిస్తుంది. ఒకవేళ అది మాట్లాడలేదనుకో, రోగం చెప్తుందంట పో అని చర్చ్కి. ఫస్ట్ నువ్వు చెప్తావు విల్లే, నెక్స్ట్ ఎవరు చెప్తారంట? రోగం చెప్తుందంట, అతనికి వచ్చే రోగం. నెక్స్ట్ ఎవరు చెప్తారంట? రోగం కూడా వినకపోతే మరణం యొక్క రుచి చెప్తుందంట. రేపో మాపో చచ్చిపోతున్నప్పుడు అప్పుడు చెప్తా నీ దగ్గరకు వచ్చి. హల్లెలూయా. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలా. నీ ఆరోగ్యం ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్మావనుకో, నీ ఆరోగ్యం ఎప్పుడు బాగానే ఉంటుంది. నీకు డబ్బు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్మావనుకో, డబ్బు మెయింటైన్ అవుతూనే ఉంటుంది. అదే చాలామంది ఎప్పుడు వస్తారు దేవుని సన్నిధికి? డబ్బంతా ఆ మంత్రికునికి, ఈయనకు పెట్టి, ఆయనకు పెట్టి, ఆ డాక్టర్కి పెట్టి అంతా అయిపోయినాక యేసు ప్రభు సన్నిధిలోకి వస్తారు. ఎందుకు? పాస్టర్స్గా మేము ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళకి. దేవుడు అట్లనే చెప్పింది. ఏం చేస్తాం? ఉచితముగా పొందుడు ఉచితముగా ఇయ్యుడు. సో మేము ప్రార్థన చేసే డబ్బులు మేము అడగొద్దు. సో ఇంకా డబ్బులన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత అద్భుతం అవుతుంది. దాంట్లో కొంతమంది ఏం చేస్తారు? తిరిగి వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారు? అద్భుతమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను నిజమైన దేవుని తెలుసుకున్నా అని బిలీవ్ చేసి వాళ్ళు స్థిరపరచారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు రక్తం అంతగా పనిచేస్తారు. నీ క్యారెక్టర్స్ అనేటివి ధైర్యంగా తీసుకొస్తాయండి. స్త్రీలు ఎక్కువ భయం ఉంటుంది.
యేసు రక్తం యొక్క రుచి చూడండి, ఆ పవర్ని చూడండి. యూ విల్ బి లైక్ ఎ బోల్డ్ యాజ్ లైక్ ఎ లయన్. సో దేవుని యొక్క శక్తి ధైర్యంతో సింహం వలె, ఆ గర్జించు సింహం వలె ధైర్యంగా ఉండగలుగుతావంట. యూ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ ఎవ్రీవేర్. స్వాతంత్రం ఆ రోజే రాలే, నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరానికి వస్తే వేస్ట్ అండి. స్వాతంత్రం ఎక్కడ రావాలా? నీ మనస్సుకు ధైర్యం లేకపోతే నీ చుట్టూ 10 మంది ఉన్నా నువ్వు భయపడుతూనే ఉంటావు. ధైర్యం ఉండే చుట్టూ 10 మంది ఉండాల్సిన అవసరం లేదు. నీ ధైర్యం దేవుడైతే ఖచ్చితంగా సైతాన్ నీ దగ్గరికి రాకుండా వాడు అక్కడి నుంచే పారిపోతాడంట. అందుకే దుష్టుడు తరమకుండానే ఏమవుతాడంట? సింహం వెళ్ళి గర్జించాలా కుక్కలను? గర్జించాలా? లేకపోతే సింహం వెళ్ళి ఏమైనా చెయ్యాలా కుక్కను ఎలగొట్టాలంటే? ద ప్రజెన్స్ ఆఫ్ ద లయన్ మేక్ ద డాగ్స్ టు బి ఎస్కేప్డ్. సో ఎప్పుడైతే మీరు అడుగు పెడతారో కొంతమంది పారిపోతారంట. దట్స్ ద లయన్షిప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గెయినింగ్ ఫ్రమ్ ద రెమ్స్ ఆఫ్ ద స్పిరిట్. ఇది దేవుని రాజు నుంచి మనం తీసుకుంటున్నామండి. హల్లెలూయా. సో ఎంతమంది అయితే బాప్తిజం తీసుకున్నారో దానికే వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఇంకెవరు తీసుకోలేదో నెక్స్ట్ సారి తీసుకోవడానికి ప్రయత్నించండి. బాప్తిజం అంటే మతం మారటం కాదు, అయితే అర్థం చేసుకోండి. కొంతమంది ఊర్లలో అంటారుగా, ఎప్పుడు దిగుతున్నావు ఆ కాళ్ళకనా? ఏంది దిగేది? ఏంది దేంట్లో దిగుతారు? దిగేది అదేమన్నా? మరి దిగేది ఉంటే మళ్ళీ ఎక్కాడు ఇప్పుడు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాన్ సెన్స్. హల్లెలూయా. సో ఇంకెవరు తీసుకోలేదండి బాప్తిజం? ఏం చేతులు ఇవ్వడండి ప్లీజ్, ఐ ప్రే ఫర్ యూ. God bless you. God bless. Let God prepare you in the name of Jesus Christ. Amen, amen, amen. నెక్స్ట్ సార్కి ప్రయత్నం చేయండి. December 31st. ఏ రోజు? ఆ రోజు బాయ్స్ చెప్పండి, ఏ రోజు? అరే అమాయకులాగా యాక్టింగ్ చేయకండి, ఇప్పుడే వాక్యం చెప్పాను. December 30. మిమ్మల్ని నేనేమనట్లేదు. December 31st ఏ రోజు? ఇంకా అలా క్లారిటీ ఏ రోజు చెప్పాలా? సో ఆ దినాన్ని మనం సిస్టాన్ని మనం పరిశుద్ధం చేస్తాం. అందుకే December 31st మనం బాప్తిజాల కార్యక్రమం ఉంటుంది. సో దయచేసి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో, అనుకోవడం ఏం లేదు, ఈ 6 months గ్యాప్, 6 కాదు 8 months మీకు గ్యాప్ ఉంది. సో గాడ్ గురించి తెలుసుకోండి, గాడ్ నుంచి మిరాకిల్స్ ఎక్స్పీరియన్స్ అవ్వండి, లవ్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి, గాడ్ ఒక ఫేవర్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. అప్పటి వరకల్లా 8 months అయిపోతాయి. అప్పుడు తీసుకునేలాగా మీరు మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. God will prepare you sooner in the name of Jesus Christ. Amen, amen, amen. Thank you, Jesus.